హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాను అనమాట మా హస్బెండ్ మీద. ఫేక్ బ్యాంగ్స్ ప్రాంక్ అనమాట. సో నాకు ఎలానో పార్లర్లో పని ఉంది, లైక్ ఐబ్రోస్ చేయించుకోవడానికి. సో అందుకనే వెళ్ళాను అక్కడికి తీసుకెళ్ళిపోయాను అనమాట, ఫేక్ బ్యాంగ్స్ కూడా. సో ఆవిడ నాకు తెలిసిన ఆవిడే, రెగ్యులర్గా వెళ్తూ ఉంటా. సో ఆవిడకే ఇచ్చేసి అడ్జస్ట్ చేసేమన్నా అనమాట. మళ్ళా మనకి సరిగ్గా రాకపోయినా దొరికిపోతాను ఈజీగా అని చెప్పి. సో ఆవిడ మొత్తం సెట్ చేస్తున్నారు. జస్ట్ 2 క్లిప్స్ ఉంటాయి. ఆ 2 క్లిప్స్ ని హెయిర్ కి అటాచ్ చేసేయడమే. ఈ ఫేక్ బ్యాంగ్స్ అవి ఉంటాయని అసలు మా హస్బెండ్ కి తెలియదు. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఆవిడ ఈ హెయిర్ స్టైల్ బాగుంటది, చేయించుకో అంటే నేను ఇంకా చేయించుకున్నాను అని చెప్పి ఇలా ప్రాంక్ ప్లాన్ చేశాను అనమాట. బట్ అది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ గా మారి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాంక్ అయింది. సో లాస్ట్ వరకు చూడండి, యూ విల్ ఎంజాయ్. ఏటది బాగాలేదా? అలా కట్ చేయించుకున్నామే. అది బాగుంది, కొత్త మోడల్ అని అంటే చేయించుకున్నా. అది ఏటది ఎలాగుంది? మీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. బానే ఉంది, బానే ఉందా? స్నానం చేస్తా ఇప్పుడు ఏమన్నా? నువ్వు చేయమన్నావా ఆవిడ చేస్తున్నా? ఆవిడ అడిగింది, అడిగితే చేసి మన్నావా? ఆవిడ అడిగింది బాగుంటుందని. బాగుంది. ఇది కట్ చేయించావా? ఓన్లీ ఫ్రంట్ కా? నచ్చింది నీకు? చిన్నప్పుడు మా అక్క కూడా చేయించుకో, నేను ఎప్పుడు చేయించుకోలేదు, అందుకే అనుకున్నా ఆవిడ అడిగేసరికి. చిన్నప్పుడు మీ అక్క చేయించుకుంది, ఇప్పుడు చేయించుకున్నా నువ్వు? బాగున్నప్పుడు దానికి కూడా ఎప్పుడు చేయించుకోలేదు, అందుకే. పోన్లే. ఇది ఏంటంటారు దీన్ని? ఫ్రెష్ హెయిర్ కట్ కదా, కొంచెం ఫ్రెష్. నచ్చలేదా? బాగుంది. ఏంటిది? దీన్ని ఏమంటారు? బ్యాంక్స్. బ్యాంకాక్. బ్యాంక్స్. ఆపాను, ఇది వీడియో ఉంచిన. బాగుందిలే. తిడతారనుకున్నాను. మరి ఏడ్ చేయలేను. బాగుందిలే, పర్లేదు. ఇది ఇలా ఉంచుతారా లేకపోతే ఏడ్ చేస్తారు? దీనికి అదే అడుగుతున్నాను. పెరిగిపోయి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది హైట్ కి. ఏడిపోయిందా? చెప్పండి. అబ్బా చెప్పండి, బాగుందా లేదా? సీరియస్ అవుతారు అనుకున్నాను నేను. వద్దు, స్నానం చేసి తింటాను. స్నానం చేసి తింటాను. బాగుంది. స్నానం చేస్తే మళ్ళీ తల స్నానం చేస్తే ఇది ఇలాగా ఉంటుందా? నా హెయిర్ కట్ పోయిందా? లేదుగా తల స్నానం చేస్తే. నేను జస్ట్ అది అడుగుతున్నా. అంటే ఇక్కడ ఏం చేయించలేదు, ఓన్లీ ఫ్రంట్ గా చేసారా? చేసింది అదేలే. వెరైటీగా ఉంది, బాగుంది. మరి ఇది ఏమైనా డ్రెస్ చేసుకున్నప్పుడు దీన్ని మనం ఇంకా రోల్ చేసుకొని ఇంకా బుషిగా చేసుకోవచ్చు. వచ్చే చేయడం అల్లదేదో క్రోమలో కొన్నది, దాంతో చేసుకోవచ్చు. మీ రోలర్ దువ్వెన ఉంది, అది దాంతో కూడా చేసుకోవచ్చు. దువ్వెంతో అయిపోద్ది. కొంచెం ఇలా చేసుకో. తిడతారనుకున్నాను నేను. తిడతారనుకున్నాను. నచ్చిందా లేదా ఫ్రాంక్ గా చెప్పండి. బానే ఉంది. ఎందుకంత జుట్టు కట్ చేయించుకున్నావా అనుకున్నాను, అంతే. డిఫరెంట్ గా ఇప్పుడే ట్రై చేయాలని ట్రై చేస్తున్నాను అన్ని. మరి ఏంటి అలా చూస్తా?
చూస్తుంది గుర్తు ఎలాగుందని ఎలా చేస్తామని కూర్చునిపోవు సోఫాలోనే కదా, ఎలా నవ్వుతారు ఎందుకు? ఏడలా నన్ను ఏడిపించి మీరు నవ్వుతారు. కష్టాలు చేయకు, మోం పగిలిపోయింది. ఇందులో జూమ్ అవుట్ ఆప్షన్ లేదా? బాగుందా? నవ్వుతారు ఎందుకు చెప్పండి. చిన్నపిల్ల బొమ్మలు ఉంటాయి చూసా, చిన్నప్పుడు కొనుక్కుంటాం బార్బీ డాల్ లేవు అనేసి, అలా ఉన్నట్టు ఉంది ఫ్రంట్ కి దానికి అన్నట్లు చూసే వాళ్ళగా. బాగుంటది. నాది ఇలా చేసాడు దరిద్రంగా కింద అంత తీసి. అసలు మీరు నీ రియాక్షన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తిడతారేమో, అరుస్తారేమో, ఏంటి నువ్వు నీ పిచ్చి జుట్టు అని తిట్టలేక వీడియో ఆన్ చేసి ఉంచే కదా, ఇంకందుకే నేను తిడతాను. అదేంటిది వీడియో బ్లాగ్ లాగా బయట వీడియో ఆఫ్ చేయగానే తిడతారా ఇప్పుడు? బాగానే ఉందిలే, పర్లేదు కానీ కాకపోతే అలా జుత్తే ఎయిట్ అవుద్ది ఏటని నా భయం అంతే. పెరిగిపోయి హైట్ కి వచ్చేస్తా అలాగా, కాకపోతే టైం అసలు ఉన్నది తక్కువ ఉంది, ఉన్నదంతా ఊడిపోతా ఉంది. ఇంకా కట్ చేస్తా కదా అని ఆలోచిస్తా. నచ్చలేదా? నెక్స్ట్ చేయకు. ఆవిడ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుంది, అది చేయించుకోండి. ఆవిడ ₹1 ఇమ్మంటే ఇచ్చేస్తావా? ఇంకా సరేలే బాగుంది కదా అని నేను కూడా చేయించుకున్నాను. ఫోటోలు చూపించొద్దు చెప్పాను. బాగుంది కదా? బాగుందిలే. వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. గీజర్ ఆన్ చేసారా? నాకు చెప్పావేంటి? నాకు కూడా తెలుసా, నాకు ఒకటి తెలిస్తే నేను ఐబ్రోస్కి వెళ్ళే. కూర్చోండి, బాగుందో లేదో. బాగుంది. ఎన్నిసార్లు చెప్పాలి? 10 సార్లు చెప్పాలి. నిజంగా నచ్చిందా? బాగానే ఉంది. నిజంగా నచ్చిందా? మీ గురించే కదా ఈ సోకులు చేసుకునేది. నా గురించి ఎక్కడాలు చేయకు చెప్తున్నాను. నా హెయిర్ కట్ చూడు ఎలాగుందో, నేను ఎంత మంచి చేసుకుంటాను. నేను బాగున్నాను, క్యూట్ గా ఉన్నాను. క్యూట్ గా ఉన్నాను, నిజంగా బాగుందిలే. పట్టుకుంటా. బాగుంది, క్యూట్ గా ఉన్నాను. మీకు నచ్చలేదు? బాగుంది. అది వన్ డే లైవ్ లో ఉండిపోతాను నేను. మళ్ళీ తిడతారు ఫోన్ పెట్టిగా, నా వీడియో ఆఫ్ చేయగానే. అదే కదా బాగుందంటుంటే మీకు నచ్చిందా? మీకు క్యూట్ గా కనిపించాలి కదా అని చేసుకున్నాను. మీ మమ్మీలు వస్తున్నారని చేయించుకున్నావే. ఇప్పుడు నాకు తెలుసా నీ సంగతి. మా మమ్మీకి ఫోన్ చేయొద్దు, తిడుతుంది. చూడండి ఏం చేసింది మీ అమ్మాయి. ఐబ్రోస్ కి వెళ్ళాను, అప్పుడు అది చేసింది. బాగుంటదని అందరూ మీకు నచ్చింది. మొహం పగిలిపోయింది. ఎక్స్ట్రా చేయకు. నచ్చింది అన్నా. మీ మమ్మీకి ఫోన్ చేసి చూపిస్తాను అన్నాను. వద్దన్నా నేను తిడతాదని. చెప్పేసి ఎక్స్ట్రా చేయి అన్నంట ఏంటి? మీ మమ్మీ వాళ్ళు ఏమంటారు చూడు. మీరు వస్తున్నారని చేయించుకుందా అంట. చూడండి, ముందే చిన్నపిల్లలాగా ఉన్నాను ఇప్పుడు. నేనే చెప్తా, నాకే చూపిస్తాను. మీ మమ్మీకే చూపించు, మమ్మీని అడుగు. నేను వచ్చిందంటేనే వీడియో రికార్డ్ చేసిందిలేండి. ఏమంటారు చెప్పలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ గా అలాగ వచ్చింది. నాకు తెలీదు. నీకు తెలీదు? అదేదో అడిగి చేయించుకుంటావా? అలాగా అదేదో అడిగి చేయించుకుంటావా? అడుగుతున్నారు చెప్పు.
టిడిన్ 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 టిడిన్. నీ ఎంకమ్మా. మా డాడీకి ఉన్నదే 4 గంటకి ఏం తిట్టలేదు, రాకపోయినా ఏడుపు ఏడుస్తాను రాగానే, అందుకే తిట్టలే. అమ్మయ్యా పోన్లేమ్మ, నిజంగా చేయించుకుంటాను, ఏమనలేదు ఎవరు. మీరు అనుకోలేదు కదా, మీకేం తెలీదు ఇలాంటిది. నాకు తెలియదు కదా ఇలాంటిది. నిజంగా ఇదేదో ఇలాగ చేయించుకున్నావేమో అని అది వీడియో తీసేసరికి నేను ఏదో అనుకున్నాను, అంటే మామూలుగా నేను ఏమంటారు దాని రియాక్షన్ లేవో షూట్ చేస్తున్నామేమో అనుకున్నాను కానీ. అదేగా చెప్పాను మరి, రియాక్షన్ షూటింగ్. అవును, నిజంగా ఇలా కటింగ్ చేయించుకుని చెప్పకుండా చేయించుకుని వచ్చావు కదా అని అనుకున్నాను. ఇది ఎక్కడిది? ఇది ఆవిడ ఇచ్చిందా లేదా నీదే పట్టి? ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను, ఇప్పుడు ఈ పాకెట్ లో పెట్టుకొని వెళ్ళాను. ఎవరికి తెలీదు? నాకు తెలియదు, అందుకే తెలిస్తే ఇంక నేను ఇలా కొంటానా. నాకు తెలియదు, అదే చెప్తున్నానుగా. లేదు, ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడే తీసిందే, నాకు తెలియదు. ఇది తీసేస్తే మీకు ఫోనే చేయండి, నేను ముందు తీస్తే ఫోనే తెలీదు. సరే 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 సరే, బాయ్ బాయ్, మళ్ళీ చేసుకుందాం, బాయ్. హౌ ఈజ్ యువర్ రియాక్షన్? నువ్వు ఇది నిజంగా కాదు ఎలాగా అంటే నీకు అప్పుడు తిట్టేవాడిని కానీ, బట్ ఇలా చేయించుకుని నేను చేస్తున్నా. అసలు నేను కనీసం టచ్ చేయలేదు, నేను టచ్ చేస్తే తెలిసిద్దేమో. కొంచెం దూరం దూరంగా ఉన్నారు మీరు, ఇలా పైకి చూస్తుంటే నేను కూడా ఇలా ఎంకమ్మా బాగుందా? ఆవిడే పెట్టింది. అవును, పెట్టమన్నావా? ఇలా ఉంది అని అంటే మనకు అలవాట్లేదు, ముందు ట్రై చేయడానికి ముందు అవ్వాలి కదా, టైం ఉండాలి కదా, జస్ట్ అంతే. ఇప్పుడు హెయిర్ కట్ చేయించలేదు ఇప్పుడు ఏమైనా? లేదు, ఎందుకు చేస్తాను, ఉన్నదే తక్కువ. హెయిర్ కట్ ఎందుకు చేస్తే జస్ట్ ఇలా పెట్టుకోవడం, ఇలాగా